తాను రక్తదానం చేస్తూ ఎంతోమంది రక్తదాతలను తయారు చేస్తూ అత్యవసరంగా రక్తం దొరకక ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా మారిన జనయత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తన జన్మదినోత్సవాన్ని అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మునీర్ అహ్మద్ షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రక్తదానంపై అవగాహన పెంచుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉండటంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. మునీర్ అహ్మద్ షరీఫ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉండడం అభినందనీయమన్నారు. పురుషులతో పాటు మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగే విధంగా ప్రణాళికలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ ఫౌండేషన్ బాధ్యులు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇదే స్ఫూర్తితో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. శిబిరంలో సుమారు 40 మందికి పైగా దాతలు రక్తదానం చేయగా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి వైద్యులు రక్త నిల్వలను సేకరించి పేదల అవసరాల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా మునీర్ అహ్మద్ షరీఫ్కు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున డిగ్రీ కళాశాల అధినేత మధుసూదన్ రెడ్డి, పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపగా కార్యక్రమంలో మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, డాక్టర్ బాలాజీ, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్, ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మద్ ఖాన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ కంచర్కుంట దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలను శాల్వా, ప్రశంసా పత్రాలు, వాల్ క్లాక్లతో ఘనంగా సన్మానించారు.
ముందుకు వెళ్తూ మేము రక్తదానం చేస్తూ మిగిలిన వాళ్ళని రక్తదానం చేయడానికి ప్రోత్సహించడమే మేము చేసే కార్యక్రమాలు చేసి మేము ఆచరిస్తున్నాము. మీరు ఆచరించండి, జనంతోనే మేము ఉన్నాము, జనంతో కలిసి పనిచేస్తున్నామనే నినాదంతో ఈ జనైత్రి ఫౌండేషన్ పనిచేస్తుంది. ఎక్కడ ఆపద ఉన్నా కుల మతాలకు అతీతంగా ఈ ఫౌండేషన్ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. వ్యక్తిగతంగా నా తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే అంటే జన్మదినం అంటే జనరల్గా కేక్ కట్ చేసుకోవటం, ఫ్యామిలీ మెంబర్తో పార్టీ చేసుకోవటం, లేదు డీజేలు పెట్టి బయట డ్యాన్స్ చేయటం, నడి రోడ్ల మీద కేకులు కట్ చేయటం, ఇలాంటి ప్రాక్టీసెస్కి దూరంగా ఉండి బర్త్డే రోజుని కూడా పేద ప్రజలకి, అనారోగ్యంతో ఉన్న వారికి, రక్తం అవసరమైన వారికి తన బర్త్డేని కూడా అంకితం చేస్తూ ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మునీర్ షరీఫ్ గారికి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక మీద ఉన్న డాక్టర్ గారికి మీ అందరికీ కూడా తెలుసు రక్తం యొక్క ప్రాధాన్యత. ముఖ్యంగా ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నా, ఏదైతే రక్తం ఇక్కడ మునీర్ షరీఫ్ గారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన తర్వాత కలెక్ట్ చేసేటటువంటి బ్లడ్ మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తారు అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్గా కొంత బీదరిక ఉన్నటువంటి వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళకి బ్లడ్ విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి. అట్లా లేకుండా ఇది ఇక్కడ కలెక్ట్ చేసేటువంటి బ్లడ్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం అనేది చాలా మంచి సాంప్రదాయం. దీనికి మునీర్ షరీఫ్ గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో ముందుండి వాళ్ళ రక్తాన్ని దానం చేసి ఒకరి ప్రాణాలు కాపాడవలసిందిగా పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అనేక స్వచ్ఛంద సమస్యలు అనేక రకాలు ఉన్నాయి, కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఉద్ధారం పొందడం తప్ప సామాజిక సేవలు లేవు. చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం, పెద్ద ఎత్తున పనులు చేసుకుంటారు. కానీ జనైత్రి ఫౌండేషన్ అలా కాదు. ఈ పెట్టిన కానీ ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక ఏ కార్యక్రమం చేసినా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు, అలాంటి కార్యక్రమం చేపట్టడం ఈ స్వచ్ఛంద ఫౌండేషన్ చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడన్నా ఉన్నా కూడా ఆర్గనైజ్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది యూత్ ఉంటారు కాబట్టి మా దగ్గర మా స్టాఫ్ కానీ మాకు కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉండగానే ఇట్లా ఉన్నది వెంటనే పోయి చేయాలి అంటే సార్ మా రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మేము కూడా హెల్ప్ చేస్తాం. అట్లా అదే రకంగా ఆ స్ఫూర్తితోటి ఈరోజు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఎవరైనా సరే ఎన్నిసార్లు అయినా బ్లడ్ డొనేట్ చేసి ఈవెన్ 90 days తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీక్వెంట్గా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఇవాళ మన ప్రియతమ నాయకులు జనైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక డాక్టర్ మునీర్ గారి జన్మదినం కూడా ఉన్నది. మరియు ఇవాళ వరల్డ్ హెల్త్ డే ఆర్గనైజేషన్ డే కూడా ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ వచ్చినందుకు, ఎవరైతే రక్తదానం చేసిన వారు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే రక్తదానం చేయడం వేరే వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తుంటారు, కానీ మనం మంచిగా ఎంచుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం, మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాము. మునీర్ గారి ఆధ్వర్యంలో పేదలకు అనేక రకాల కార్యక్రమాలు చేసినాం, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పేదలకు అన్నదానం కావచ్చు, అదేవిధంగా ఉచిత వైద్యం కావచ్చు, అనేక ప్రోగ్రాం ప్రతి 1 తారీఖు నాడు ఉచిత బ్లడ్ టెస్ట్ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి డాక్టర్ మునీర్ గారు జన్మదిన రోజు, అదేవిధంగా మన ఈరోజు ఆరోగ్య వరల్డ్ హెల్త్ డే. సో ఈ 2 రోజు మంచి రోజని వాళ్ళు ఒక మంచి ఐడియాతోటి, ఒక మంచి థాట్ తోటి మనకి రక్తదానం చేస్తే మంచిగా ఉంటుంది, పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రక్తం ఇవ్వాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టడం చాలా సంతోషకర విషయం. శుభాకాంక్షలు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీరు మరొకసారి పోలీస్ శాఖ తరఫున గౌరవ డిఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మరియు అదేవిధంగా నా పుట్టినరోజు రావడం నాకు దేవుడిచ్చవరం. ముందుగా నా తల్లిదండ్రులకు పాదవందనం తెలియజేస్తూ, దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ, నాకు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే జన్మదినం రావడం వలన
నా జనేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల సమక్షంలో జన్మదిన వేడుక నిర్వహించబడింది. మా జనేత్రి ఫౌండేషన్ కాన్సెప్ట్ ఏందో జనంతోనే జనయిత్రి, జనం కోసం జనయిత్రి అనే నినాదంతో మేము గత 4 సంవత్సరాలుగా స్థాపించినటువంటి జనేత్రి ఫౌండేషన్ ఈరోజు ఉభయ రాష్ట్రాలలో కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా నా జన్మదిన సందర్భంగా వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారందరికీ నా తరపున పేరున ప్రతి ఒక్కరికి పాదాబంధం తెలియజేస్తాను. అందులో భాగంగా ఈరోజు మిర్యాలలోని జనేత్రి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో నా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తానని చెప్పడంతో నా కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి దాదాపుగా 45 మంది రక్తదానం చేశారు. వారికి కూడా పేరున నా తరపున పాదాబంధం తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు రక్తం లేక చాలామంది ఇబ్బంది పడతారు. నాకు ప్రతిరోజు దాదాపుగా 2 నుండి 3 ఫోన్ కాల్స్, మాకు ఫలానా గ్రూప్ రక్తం కావాలి, రక్తం లేక ఆపరేషన్ అయిపోయింది, రక్తం లేక ఇబ్బంది పడుతుందని చెప్పి నాకు ఖచ్చితంగా ప్రతిరోజు 2 ఫోన్ కాల్స్ వస్తాయి. అందులో భాగంగా నేను నా వంతుగా సమాజం నాకేం చేస్తుంది కాకుండా సమాజానికి నేనేం చేయాలనా అనే ఒక ఆలోచనతో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తానని చెప్పి ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో తెలియజేయగానే వచ్చినటువంటి నా జనేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరున మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లోకల్ మన శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు బత్తుల లక్ష్మణ్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమానికి మిర్యాల డిఎస్పీ గారు గౌరవనీయులు వారు కూడా ఇచ్చేసి మా జనేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు వారి వంతుగా మంచి అవేర్నెస్ కార్యక్రమాన్ని మాట్లాడి ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఒక 5-6 జిల్లాలో, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒక 3-4 జిల్లాలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి నాకు తెలియజేయని అన్ని రాష్ట్రాల్లో కూడా మన జనేత్రి ఫౌండేషన్ కార్యక్రమం విస్తృతపరిచి మన గోల్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా మన ప్రశంసా పత్రం అందుకునే దశలో మనందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలియజేస్తాను.